గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు శ్రీ ఆచార్య యూట్యూబ్ ఛానల్. చూడండి, మనకి రీసెంట్గా 2023 ఏపీ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చను మనకి లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్, వీటి ఈ 3 వర్డ్స్కి మనకి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఒకసారి చూద్దాం బ్రీఫ్గా. ఎప్పుడు కూడా లిటిల్ అంటే మనకి ఎప్పుడైనా లిటిల్ అనే వర్డ్ తీసుకున్నాం అంటే చూడండి, ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్, ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్, ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్. దీని మీనింగ్ ఏంటంటే ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్. ఇది మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. నెగిటివ్ మీనింగ్ అంటే నాకు నాలెడ్జ్ లేదు అనే మీనింగ్ మనం తీసుకుంటామండి. ఇక్కడ ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, ఏ లిటిల్, ఐ హ్యావ్ ఏ లిటిల్ నాలెడ్జ్, ఐ హ్యావ్ ఏ లిటిల్ నాలెడ్జ్ అంటే నాకు నాలెడ్జ్ లేకుండా లేదు, ఎంతో కొంత ఉంది. అంటే నాట్ ఈక్వల్స్ టు 0, నాలెడ్జ్ అయితే లేకుండా లేదు, ఎంతో కొంత ఉంది. కాబట్టి ఇది పాజిటివ్ మీనింగ్ ఇండికేట్ చేస్తుంది. పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. లిటిల్ అంటే నెగిటివ్ మీనింగ్, ఈక్వల్స్ టు 0. ఏ లిటిల్ అంటే నాట్ ఈక్వల్స్ టు 0 అంటే పాజిటివ్ మీనింగ్. రీసెంట్గా మనకి డాష్ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్ అనే క్వశ్చన్ మనకి ఏపీ కానిస్టేబుల్ ఇవ్వడం జరిగిందండి. దాని ఆన్సర్ వచ్చేసి ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఏ డేంజరస్ థింగ్. చూడండి అక్కడ ద లిటిల్, ఏ లిటిల్ అంటే ఈక్వల్స్ టు 0, లిటిల్ అంటే ఈక్వల్స్ టు 0, ఏ లిటిల్ అంటే నాట్ ఈక్వల్స్ టు 0. ఇది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది, ఇది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. ద లిటిల్ అంటే ద టోటల్, ఉన్నదంతా అని అర్థం. చూడండి, ద లిటిల్ మిల్క్ హ్యాడ్ టర్న్డ్ ఇంటూ సోర్. ద లిటిల్ మిల్క్ హ్యాడ్ టర్న్డ్ ఇంటూ సోర్ అంటే ఉన్న మిల్క్ మొత్తం సోర్గా చేంజ్ అయిందని అర్థం అనమాట, ఉన్న మిల్క్ మొత్తం. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా దీనికి ఆన్సర్ చేసినప్పుడు లిటిల్ వచ్చినప్పుడు నెగిటివ్ మీనింగ్ తీసుకోవాలి, ఏ లిటిల్ వచ్చినప్పుడు పాజిటివ్ మీనింగ్ తీసుకోవాలి. మీరు క్వశ్చన్ టైంలో కూడా చూస్తారు, దేర్ ఈజ్ లిటిల్ నాలెడ్జ్ అంటే మనకి ఓన్లీ సింగిల్గా లిటిల్ వచ్చినట్లయితే మనం మనకి నెగిటివ్ మీనింగ్ తీసుకుంటాం. కాబట్టి దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు ఈజ్ దేర్ అనే క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. ఎందుకంటే ఈ లిటిల్ అనేది మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రాస్తాం. మనం చూడండి, దేర్ ఈజ్ ఏ లిటిల్ నాలెడ్జ్ అంటే నాట్ ఈక్వల్స్ టు 0, ఇది మనకి పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీని క్వశ్చన్ ట్యాగ్ మనం ఈజ్ అండ్ దేర్ అనే క్వశ్చన్ ట్యాగ్ మనం రాస్తాం అనమాట. కాబట్టి మీరు లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్ అనేది వచ్చినప్పుడు మీరు క్లియర్గా ఆన్సర్ చేయడానికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటానండి. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.